పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసే ముందు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. శనివారం నాడు పుట్టిన వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. శనివారం నాడు పుట్టిన వారు ఎక్కువ మొండితనంతో ఉంటారు. పట్టుదలతో ఏ పని చేయాలన్నా పట్టుదలతో చేయడం అంటూ జరుగుతుంది. శనివారం నాడు పుట్టిన వారు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు వీరికి చాలా రకాలైనటువంటి సమస్యలు రావడము, చాలా కష్టపడుతూనే పని చేయడం అంటూ జరుగుతుంది. శనివారం నాడు పుట్టిన వారికి కోపం బాగా ఉంటుంది. కానీ కోపం తర్వాత ఒకరిపై వారు కోపం చేసుకున్నా కూడా తర్వాత బాగా ఆలోచన శక్తి, తప్పు చేశామా లేదా అనే జ్ఞానం కూడా వీరికి ఉంటుంది. శనివారం నాడు పుట్టిన వారికి రాజకీయ రంగంలో మంచి ప్రవేశం ఉంటుంది. రాజకీయంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు వీరికి శనివారం పుట్టిన వారికి బాగా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెళ్ళడానికి కూడా వీరికి మంచి అవకాశాలు. ఇంకా ప్రత్యేకంగా శనివారం పుట్టిన వారికి పోలీస్ రంగంలో, మిలిటరీ రంగంలో రక్షక భటులుగా ఉండడము, వీరికి మంచి అవకాశాలు పోలీస్ రంగంలో రావడం అంటే జరుగుతుంది. ఇక శనివారం నాడు పుట్టిన వారికి అంచెలంచెలుగా ఎదగడమే కానీ సడన్గా అదృష్టం అంటూ రావడం చాలా తక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద స్థాయికి వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇక ఉద్యోగ అవకాశాల్లో పోలీస్ రంగంలోకి మరియు మిలిటరీ రంగంలోకి వీరికి మంచి అవకాశాలు రావడం. ఉద్యోగం విషయంలో అయితే ఇంజనీరింగ్గా, ఒక బిల్డర్గా, ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్లుగా, ఫ్యాక్టరీ కర్మాగారాల్లో వీరు ఒక పెద్ద స్థాయి ఉద్యోగంలో ఉండడం అంటూ వీరికి మంచి అవకాశాలు రావడం అంటూ జరుగుతాయి. శనివారం నాడు పుట్టిన వారికి ముఖ్యంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా అంతు చిక్కని వ్యాధులు వచ్చినా కూడా వీరికి శనివారానికి అధిపతి శనేశ్వరుడు, ఆయనకు అధిష్టాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి శనివారం నాడు పుట్టిన వారు ఓం శనేశ్వరాయ నమం అనే ఈ మంత్రాన్ని జపించడం, నీలాంజన సమభాసం అనే ఈ శ్లోకాన్ని పఠించడం చేయడం ద్వారా వీరి సమస్యలు పూర్తవుతాయి. అయితే శనివారం నాడు పుట్టిన వారికి ఏదైనా సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే శనేశ్వరునికి అధిష్టాన దేవత అయిన వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం చదువుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి వీళ్ళు అధిగమించిన వారు అవుతారు. శనివారం నాడు పుట్టిన వారికి వ్యాధుల ద్వారా సమస్యలు రావడం, ఆర్థికపరమైనటువంటి చిక్కులు రావడం, వాటి ద్వారా వీళ్ళు బయట పడడం అంటూ జరుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో వెళ్ళాలనుకున్న వారు శనివారం పుట్టిన వారు తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి. శనివారం నాడు పుట్టిన వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా శనేశ్వరుని దర్శించడం, శనేశ్వర మంత్రం జపించడం, శనేశ్వర అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించడం, వెంకటేశ్వర స్వామి మంత్ర జపం చేయడం చాలా మంచిదని శాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.